మరొక వార్త చూస్తే నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్, జోగి రాముకి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది విజయవాడ ఎక్సైజ్ కోర్టు. నిన్న ఉదయం జోగి రమేష్ ని అదుపులోకి తీసుకున్నాక సుదీర్ఘంగా 11 గంటల పాటు ప్రశ్నించారు ఎక్సైజ్ పోలీసులు. A1 జనార్దన్ తో ఉన్న లింకులపై ఆరా తీశారు. అరెస్ట్ చేశాక రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. రమేష్ ఇంకా ఆయన సోదరుడు రాముకి విజయవాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు అయ్యాక అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించడంతో జోగి బ్రదర్స్ ని విజయవాడ జైలుకు, అక్కడి నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ ని A18 గా, రమేష్ సోదరుడు జోగి రాముని A19 గా చూపించింది దర్యాప్తు బృందం. రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ తో జోగి రమేష్ కి, అతని సోదరుడు రాముకి చాలా కాలంగా పరిచయం ఉందని ప్రస్తావించారు. నకిలీ మద్యం తయారైన స్వర్ణ బార్ లోను, ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ భార్గవ్ బార్ నిర్వహణలో జోగి సోదరులకు సంబంధాలున్నట్లు గుర్తించారు. బార్ లైసెన్స్ జోగి బంధువు బొర్రా అనిల్ కుమార్ పేరుపై ఉందని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. జోగి సోదరుల సహాయంతోనే అద్దేపల్లి జనార్దన్ ఇబ్రహీంపట్నంలోని బాలాజీ బార్ ని స్వాధీనం చేసుకున్నారని దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు. 2013లో బాలాజీ బార్ లైసెన్స్ బాబురావు పేరు నుంచి జనార్దన్ పేరుకు మారిందని, ఆ సమయంలోనే బార్ పేరు ANR బార్ గా మారినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అద్దేపల్లి బ్రదర్స్ నుంచి జోగి బ్రదర్స్ కి ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఎక్సైజ్ అధికారులు. జోగి సోదరులకు జనార్దన్ నగదు అందించినట్లు ప్రత్యక్ష సాక్షి మురళీకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. అయితే కల్తీ మద్యం తయారీకి సంబంధించి ANR బార్ ను జనార్దన్ తో కలిసి జోగి సోదరులు పరిశీలించారని, 2022 జూన్లో జనార్దన్ తన బ్యాంకు ఖాతా నుంచి 8 లక్షలు విత్డ్రా చేశాడని వివరాలతో సహా పొందుపరిచారు. జోగి రమేష్ సూచనలతో ఆయన సోదరుడు జోగి రాముకి 14 లక్షల రూపాయలను ఫెరీఘాట్ వద్ద జనార్దన్ అందజేశాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరోసారి అదే ప్రాంతంలో 15 లక్షలు ఇచ్చినట్లు ప్రస్తావించారు. జోగి సోదరులతో పాటు మనోజ్ కొఠారి, సుదర్శన్, సింధిల్, ప్రసాద్ పేర్లను కూడా చేర్చడంతో నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య 23కు చేరింది.